నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వరంగల్లో మెడికల్ కాలేజీ హాస్పిటల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హాస్పిటల్ డైరెక్టర్లు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం పోరాట యోధుడి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బోధ్ ఎమ్మెల్యే అనంతపురంలో బంగారు ఆభరణాల దుకాణాలపై దాడులు 3 షాపులను సీజ్ చేసిన తూనికల శాఖ అధికారులు వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మూలుగు క్రాస్ రోడ్డు వద్ద ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన మెడికల్ కాలేజీ హాస్పిటల్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం హాస్పిటల్ను కలియతిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు, రవిచంద్ర, పసునూరి దయాకర్, ప్రతిమా గ్రూప్ సంస్థల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ గోపి, సిపి తరుణ్ జోషి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, ప్రతిమా హాస్పిటల్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పుట్టి పెరిగింది కాబట్టి వారి మీద ఉద్యమం నడిచింది. వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు, నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు. ఎవరు పరిశోధిస్తే ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు, నేను చెప్తే మీరందరూ చాలా మంది నమ్మలేరు, ఒక రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది. అందులో ఎవరు కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. సరే, రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను ఇక్కడున్న మంత్రులను తిట్టిపోతారు, ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు. అది రాజకీయాలు, దాని విషయం వేరు. కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పిననో అది 100% ఈరోజు సాకారం అవుతా ఉంది. చాలా అద్భుతంగా గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, జిఎస్డిపి గ్రోత్ ఎక్కువ, పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ ఎక్కువ. అనేక రంగాలలో పరిశుభ్రతలో, పచ్చదనంలో, చెట్లు పెంచడంలో, వనీకరణలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ లీడర్స్. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్ అన్నారు. నాంపల్లి గగన్ విహార్లోని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో కమిషనర్ నీతూ ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, పలువురు ఉన్నతాధికారులతో కలిసి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తీరొక్క పూలతో ఏర్పాటు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు.
సో కార్యక్రమానికి కమిషనర్ మేడం నీతు ప్రసాద్ గారికి, అలాగే ద్వారకానాథ్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వీరంతా కూడా అలాగే వారిని సత్కరించుకుంటూ ఉన్నారు. దయచేసి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి. ఉద్యోగస్తులందరినీ కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. హరిత మేడం గారు, అడిషనల్ కమిషనర్ హరిత మేడం గారికి కూడా చాలా థ్యాంక్ యూ మేడం. వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి మన సక్సెస్ఫుల్ గా జరిగినందుకు అందరినీ కంగ్రాట్యులేట్ చేస్తూ బోధు మండలం సునాల గ్రామంలో ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం విగ్రహానికి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో 6% ఉన్న గిరిజన రిజర్వేషన్ను 10% పెంచి జీవో విడుదల చేసిన శుభ సందర్భంగా ఆదివాసీ పోరాట యోధుడి విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని, కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదివాసులపైన ప్రత్యేక ప్రేమ చూపుతూ మొన్ననే హైదరాబాద్ లో నడిబొడ్డున బంజారా హిల్స్ లో కొన్ని కోట్ల రూపాయలతో ఆదివాసి భవనం, బంజారా భవనం వివరించడం జరిగింది. అంతేకాకుండా మా ఆదివాసి దేవతలకు కూడా మరి గంగుబాయి కోసం 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కొమురం భీము మన ఆదివాసులకు పోరాటం చేసి నైజాం సర్కార్ని ఎదిరించిన వాడి కోసం అక్కడ నేడు జోడేఘాట్ లో చూస్తే 20 కోట్లతో అభివృద్ధి చాలా బాగా చేసి ఒక మ్యూజియం 25 కోట్లతో అభివృద్ధి చేసి అక్కడ నేడు మంచి రోడ్డు, ఒక మంచి భవనము, ఒక మ్యూజియం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు చూసినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా జోడగాడుకు పోయి పూలమాల వేసినట్టు తప్ప 1 రూపాయి ఎక్కడ కూడా ఇవ్వలేదని తెలియజేస్తున్నాను. కేసీఆర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదివాసులకు అన్ని విధాలుగా మన గుస్సాడి దండరి సంబరాల్లో కూడా ప్రతి గ్రామంలో 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన ఆదివాసులకు అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలు కూడా మన ఆదివాసులు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మరి మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరు కూడా గమనించి మరి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు లేదు తెలుసుకొని మనకు మంచి నాయకుడు రాథోడ్ బాపురావు మంచిగా ఉన్నాడు. ఎవరిని కూడా ఇప్పటి వరకు ఏమీ అనలేదు. ఎందుకంటే ఆయన మంచి మనస్తత్వం కాబట్టి ఆయన దగ్గర పోతే ఏ పని కూడా కాదన్నాడు. మన వాళ్ళు అంటే నేనే కాదు అందరం ఎవరికి అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గర పోయి చెప్పాలా, చెప్తే ఆయన తప్పకుండా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను కోరుకుంటున్నాను. జై ఆదివాసి, జై కొమురం భీం, జై కొమురం భీం. అనంతపురం నగరంలోని బంగారు ఆభరణాల దుకాణాలపై తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని అనేక మంది ఆభరణాలను కొనడానికి ఆసక్తి కనబరుస్తారని ఆఫీసర్లు తెలిపారు. ఇప్పటికే 10 దుకాణాల్లో తనిఖీలు చేశామని, అందులో 3 షాపులను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించమని అధికారులు హెచ్చరించారు. దాని పక్కనే ఇంకోటి వెంకటేశ్వర దాని పక్కనే ఉంది. ఏంటంటే మీ సీల్ కూడా టచ్ చేసిన అవసరం లేదు. ఆ మిషన్ ఎక్కడ కదలకుండా ఒకవేళ పిల్లలు తెలియకుండా కదిపేసిన అది స్పిరిట్ లెవెల్ మీరు మళ్ళీ సెంటర్ లో పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఓకే నా యొక్క నమస్కారం. పండుగ సందర్భంగా దసరా సందర్భంగా చాలా రోజులుగా గత 4 రోజులుగా మేము చాలా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అనంతపురం జిల్లాలో. అయితే ఈ దసరా సందర్భంగా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ జనాలు కొండము అని జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఇన్స్పెక్షన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాని భాగంలో కంప్లైంట్స్ భాగంలో ఈరోజు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిన్స్ మార్నింగ్ నుంచి రైడ్ జరుగుతూ ఉన్నాము.
అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట్ల డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ అమృతతో కలిసి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని మొత్తం 600 మంది పింఛన్ కోసం నమోదు చేసుకోగా 250 మందికి అందజేశామని అన్నారు. మరికొంతమందికి త్వరలో ఇస్తామని తెలియజేశారు. లక్ష్మి ఎస్ లక్ష్మి అందరికి నమస్కారం. నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే దసరా పండుగ కూడా వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు మన నల్లకుంట అమర్పేట అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నల్లకుంట డివిజన్లో 600 మంది 700 మంది అప్లై చేశారు. అందులో మనకు 50% వచ్చినాయి అనమాట. అంటే 300 మెంబర్స్కు వచ్చినాయి నల్లకుంట ప్రస్తుతానికి. ఈరోజు మేము 250 మందికి ఇచ్చినాము. ఇంకా ఒక 200-300 మంది ఇంకా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మందికి రావాలి, ఇంకా రాలేదు. ఎందుకంటే ఇది 3-4 ఇయర్స్ నుంచి ఇంతవరకు మనకు పింఛన్ రాలేదు. 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాయి. అవి కూడా అందులోనే సగమే రిలీజ్ చేశారు. ఇంకా సగం రావాలి కాబట్టి ఇంకా రాని వాళ్ళు చాలా మంది మా దగ్గర కూడా వస్తున్నారు. అవి ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేసి మేము కూడా చెప్తున్నాము. దానికి మా వంతు సహకారం చేసి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము ఇంతకుముందు కూడా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. మేము 2-3 ఏళ్ల నుంచి వీటి గురించి మేము కొట్లాడుతూనే ఉన్నాం. అందరి నుంచి వెళ్ళేసి అంబర్పేటలోని శ్రీ నాగలక్ష్మి రేణుకాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా పూజలు చేసి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు జైహింద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్, మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మారెడ్డి తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారికి ఆలయ అధికారులు శాలువలతో సన్మానించారు. మన బొనపల్లి వచ్చింది చూడ గారు అప్పుడు టీవీలో వచ్చింది నీకు చూపిద్దాం అనుకున్నా ఈసారి చూపిస్తాను నీకు. రేణుకెళ్ళమ్మ టెంపుల్ 35 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇక్కడనే ఉన్నది. పూజ ఉండే ఇక్కడ రేణుకెళ్ళమ్మ టెంపుల్ రెగ్యులర్గా పూజలు బస్తీలు ఇతర పోలీసు వాళ్ళే కానీ అన్ని డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేస్తుంటారు. రెగ్యులర్గా చేస్తుంటే దానివల్ల కొంచెం ఇప్పుడు మాకు ఏంటంటే ఎంట్రన్స్ ఒకటి ప్రాబ్లం అయింది. ఇక్కడ ఎంట్రన్స్ గురించి అందరం రిక్వెస్ట్ చేశాము. అదంటే సహకరిస్తామని చాలామంది చెప్తున్నారు. దాన్ని బట్టి చూడాలి ఇప్పుడు ఏ విధంగా అవుతుందో. తర్వాత ఇక్కడ మేము పర్టికులర్గా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు పూజలకే కానీ అన్నీ చేసుకోమని డీజీపీ గారు కూడా చెప్పారు. మంచిగా సహకరించారు డీజీ గారు. రెగ్యులర్ పూజలు జరుగుతుంటాయి. పూజలలో చాలామంది భక్తులు వస్తారు. చూశారు కదా మీరు, కొన్ని వేల మంది వస్తుంటారు ఇక్కడ నుంచి చుట్టుపక్కల వారు దీనికి సహకారం ఇవ్వాలి. బోనాలే కానీ నవరాత్రులే కానీ ఇతర ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయరెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోనే తన ఇంట్లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా 7వ రోజు వేపకాయ బతుకమ్మను తీరొక పూలతో పేర్చి మహిళలతో కలిసి ఆడిపాడారు. 9 రోజుల పాటు నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని విజయరెడ్డి అన్నారు.
పాట పాడాలి కదా మీరు అట్టిగానే పాట పాడుకుంటే చేస్తే రామ రామ రమ వియ్యాలో రామనేసి రమ వియ్యాలో రామ రామ రమ వియ్యాలో రామనేసి రమ వియ్యాలో బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ 7వ రోజు సందర్భంగా వేపకాయల బతుకమ్మ ఈ రోజు మా ఇంట్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా అంటే 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా అంగరంగ వైభవంగా మన ఆడబిడ్డలందరూ కూడా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఒక ఆచారంగా వస్తున్నటువంటి పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించేటువంటి సంస్కృతి ఒక మన తెలంగాణలో మాత్రమే ఉంది. ఇలాంటి బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలందరూ కూడా తల్లిగారింటికి చేరి ఒక్కచోట చేరి అందరు కలిసి అంటే కుల మతాలకు సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా పేదరిక ధనిక సంబంధం లేకుండా అందరూ కూడా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటల్ని కష్టాలకు సుఖాలకు అన్నిటికీ అంటే అన్నిటి కలగలిపి బతుకమ్మ పాట రూపకంగా పాడుకున్నటువంటి సంస్కృతి మన బతుకమ్మ పండుగ అప్పుడు ఉంటది. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓ సంతోషకరంగా జరుపుకున్నటువంటి పండుగ నిజంగా ఈ తెలంగాణలో జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా మన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంటే ఎంగిల్పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు జరిగేటువంటి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరి మనులందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడైన దేశ ప్రధాని అయిన గురువుకు శిష్యుడే అని తెలిపారు. ఏ స్వార్థం లేకుండా అందరికీ సమానంగా విద్యను అందించగలిగేది ఒక గురువు మాత్రమే అని అన్నారు. సన్మానించుకోవడం జరిగింది. సన్మానించుకోవడం ద్వారా మనకేమొస్తుంది అనేటటువంటిది కాదు మన స్వార్థం. మన స్వార్థం ఏమిటంటే ఎవరైనా సరే ఒక ఉపాధ్యాయునో ఒక పెద్ద మనిషినో ఒక సంఘంలో గౌరవనీయమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తిను అనేక సంవత్సరాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వారికో అప్పుడప్పుడు మనం సన్మానాలు చేస్తూనే ఉన్నాం. ఇది కొత్త ఏం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటికే కాదు, స్వాతంత్రం రాకముందు కూడా అభినందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ప్రత్యేకంగా ఈ రోజున ఉపాధ్యాయులను సన్మానించుకున్నాం. వీళ్ళని సన్మానించడం అంటే ఒక వ్యక్తులుగా వాళ్ళని సన్మానించినటువంటి వాళ్ళని కాదు మన ఉద్దేశం. ఈ సమాజంలో ఈ సమాజ అభివృద్ధి కొరకు వాళ్ళు రిటైర్డ్ అయిన నాటికి కొన్ని వందల వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధుల్ని నేర్పడంతో పాటు ఒక బాధ్యత గల పౌరులుగా వాళ్ళంటూ ఇతరుల్ని తయారు చేసేటటువంటి పాత్ర ఉపాధ్యాయులది. ప్రపంచంలో వాళ్ళు ఏ సంఘాలలో పనిచేస్తున్నారు అనేటటువంటి దానికన్నా ఇక్కడికి వచ్చినాక వీళ్ళంతా మనవాళ్ళు, వీళ్ళంతా సమాజానికి పనికొచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా సంఘానికి దోహదపడేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా అనేక మంది పేద విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వాళ్ళు అనేటటువంటి దానితో తప్ప ఇంకా కొత్త రకమైనటువంటి స్వార్థం ఏం లేదు అని చెప్పి మనందరం కూడా గమనించుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో నేను అనుకుంటా మాలాంటి వాళ్ళం ఉన్నంత వరకు కొంత అప్పటిదాకా ఇంకొక 5-10 సంవత్సరాలు పాఠశాలలు ఉంటాయేమో. ఆ తర్వాత పాఠశాలలు అనేటటువంటి ఇలాంటి పాఠశాలలు అంటే దేశంలో పౌరులు ఉన్నంత కాలం పాఠశాలలు ఉంటాయి, అధ్యాపకులు ఉంటారు. కానీ మార్పు జరుగుతుంది. 1947లో మనకి స్వాతంత్రం వస్తే మనకి విద్యకు సంబంధించినటువంటి సంస్కరణలు 1952లో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రిగా, అదేవిధంగా
అబ్దుల్ ఆజాద్ అనేటటువంటి మన విద్యాశాఖ మొదటి మంత్రి భారతదేశానికి అబ్దుల్ ఆజాద్ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆతోల్ మండలం అన్నాసాగర్ నైట్ పాయింట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. చింతకుంట గ్రామం మీదుగా ఆతోల్ నియోజకవర్గం ముగించుకొని మరోసారి నర్సాపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. చెల్పిచెడు మండలము, చిట్కూలు, కొల్చారం మండలము, మత్తాయిపల్లి తండా, దుంపలకుంట తండా, రంగంపేట, సంగాయపేట, చిన్నగన్పూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. మత్తాయిపల్లి తండం గ్రామం వద్ద పొలం దున్నుతున్న రైతును కలిసి ఆమె కష్టాలు తెలుసుకున్నారు. స్వయంగా పొలంలో అరక దున్ని వ్యవసాయంపై భరోసా నింపారు. సగం ఫ్రీ అన్న టవల్ ఏది టవల్ జాగ్రత్త అన్న మీరు అందరూ అనుకున్నాను మీరు అనుకుని మీరు రమ్మని ఒకసారి తినండి జై షర్మిలక్క ఏం పంట పెడితే మేము చావడానికి శ్మశాన వాటికే కట్టిండమ్మా అని చెప్తున్నాడు. అందుకే అన్నా అక్క అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి వేయండి. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే మొత్తం ఆగం చేశాడు కేసీఆర్ సార్. మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండు కదా. ఏం చేశాడు కేసీఆర్ సార్? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఆయనకైంది, ఆయన బిడ్డకైంది, ఆయన కొడుకుకైంది, ఆయన అల్లుడికైంది, ఆయన మేనల్లుడికైంది, ఇక్కడ ఎమ్మెల్యేకైంది, మంత్రులకైంది. ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైందా? అందుకే కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి. కేసీఆర్ సర్కారు పోవాలి. అమ్మా కేసీఆర్ సర్కారే కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడలేదు. అసలు 8 సంవత్సరాలుగా అయ్యా కేసీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదని ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సంస్థ అభివృద్ధి దిశలో పయనించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని విశాఖ హిందుస్థాన్ షిప్యార్డ్ సీఎండీ హేమంత్ ఖాత్రి అన్నారు. భారత్ నేవీకి చెందిన 2 డైవింగ్ సపోర్ట్స్ వెసెల్స్ను ఒకే రోజు ఫ్లోట్ చేయడంతో రానున్న కాలంలో నిర్మించే రక్షణ ఉత్పత్తుల్లో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఎంతో కీలకం కానున్నాయని అన్నారు. 2021-22లో 755 కోట్ల ఉత్పత్తి విలువ సాధించామని అన్నారు. భవిష్యత్తులో 1000 కోట్లకు చేరుతామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
skilled people. They are the one which makes the ship sail, and we have been training them. We have been augmenting manpower. Our LNM series are our eternal part, our strength in the Hindustan shipyard when it comes to workmen. When it comes to officers, we have started taking induction of regular officers. We have also started something called fixed tenure officers, because as you know, in 40 years period technology changes, and therefore it is time to have fresh people. So it's a combination of regular officer as well as fixed term contract officers. In addition, wherever we find competency deficiency, we have started taking consultants. So as on date, shipyard has got 7 consultants, and we will not hesitate to take many more who are expertise in particular area, because we got to be the best and in every aspect. Upcoming new projects, we are going to sign the contract for normal refit of another Sindhu Ghosh class Russian submarine, and that submarine will be coming from Visakhapatnam. We are hopeful to commence this refit by December or by January. So it's just a matter of few months. We have already done all the preparations for it. We are next major project is the shipbuilding project, which is construction of. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్లో మెడికల్ కాలేజీ హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, హాస్పిటల్ డైరెక్టర్లు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్. ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం పోరాట యోధుడి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బోధ్ ఎమ్మెల్యే. అనంతపురంలో బంగారు ఆభరణాల దుకాణాలపై దాడులు. 3 షాపులను సీజ్ చేసిన తూనికల శాఖ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.